యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రేపు ఒరిస్సాలో కాందమాల్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళది ఒక భారీ బహిరంగ సభ జరుగుతుంది. సుమారు 5 నుండి 6 లక్షల మంది ఆ సభకి విహెచ్పి కార్యకర్తలు హాజరు కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ సభకున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఆ సభకు వస్తున్నటువంటి హిందుత్వవాదులందరూ కూడా ఆయుధాలు తీసుకొని రావాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. మీకు కాందమహల్ జ్ఞాపకం ఉండే ఉంటుంది. 2008లో ఒరిస్సా రాష్ట్రంలోని కాందమాల్ అనే జిల్లాలో లక్ష్మణానంద స్వామీజీ అనే ఒక హిందుత్వవాదిని, హిందూ స్వామీజీని, దాదాపు 80 సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నక్సల్స్ కాల్చి చంపారు. ఆయన్ని కాల్చి చంపుతూ ఉన్నప్పుడు అడ్డొచ్చినటువంటి మరికొంతమందిని కూడా కాల్చి చంపారు. ఆయన ఆశ్రమంలోనే సుమారు 30 మంది మిలిటెంట్లు AK-47 తీసుకొని బుల్లెట్లతో వాళ్ళని కాల్చిందే కాకుండా కత్తులతో కూడా నరికి చంపారు వాళ్ళని. ఈ సంఘటన జరిగిన తర్వాత విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి నాయకులు, అలాగే హిందుత్వవాదానికి సంబంధించినటువంటి నాయకులు, ఇదంతా కూడా క్రైస్తవ మిషనరీలే చేశారు. హిందూ స్వామీజీని చంపింది క్రైస్తవులు, స్వామీజీని చంపుతూ ఉన్నప్పుడు అడ్డుగా వచ్చినటువంటి భక్తులను చంపింది క్రైస్తవులు అని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే అప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసిన పని అని చెప్పి పోలీసులు దర్యాప్తులో తేల్చారు, అనౌన్స్ చేశారు. 2009వ సంవత్సరంలో పూర్తిగా దీని బాధ్యత అంతా కూడా మాదే, జరిగినటువంటి దాన్ని మేమే చేశామని మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీ, కార్యదర్శి ఒక లేఖ ద్వారా తెలియజేశారు. అయినప్పటికీ కూడా 2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 16 సంవత్సరాల కాలం కూడా ఒరిస్సాలో ఆ కాందమాల్ జిల్లాలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2008లో ఆ స్వామీజీని చంపిన తర్వాత, ఆ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ స్వామీజీని చంపిన తర్వాత కొన్ని వందల క్రైస్తవుల ఇళ్లు తగలబెట్టారు. అక్కడ హిందుత్వవాదులు ఓచకోత కోసారు అని చెప్పొచ్చు. దొరికిన క్రైస్తవులను దొరికినట్లుగా నరికి చంపారు, ప్రార్థనా మందిరాలను కూల్చేశారు, క్రైస్తవుల ఆడబిడ్డల్ని అక్కడ మానభంగాలు చేశారు, నిలువున తగలబెట్టేశారు, దొరికిన వాళ్ళని దొరికినట్లుగా నరికి చంపేశారండి. వాళ్ళకి తెలుసు ఎగాయిత్యం చేసింది హిందూ స్వామీజీని చంపింది మావోయిస్టులని తెలుసు, హిందూ స్వామీజీ ఆశ్రమం మీద దాడి చేసింది మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులని తెలుసు. కానీ కావాలని చెప్పి నింద మొత్తాన్ని కూడా క్రైస్తవుల మీద వేసి క్రైస్తవుల్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేశారు, అక్కడ విధ్వంసం చేశారు. అయితే అందులో భాగంగానే 2 రోజుల క్రితం విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి నేతలు, అలాగే శ్రీరామ్ సేనకు సంబంధించినటువంటి నాయకులు, ఈ శ్రీరామ్ సేన అనేది కొత్తగా ఏర్పడింది ఒరిస్సా రాష్ట్రంలో, వీళ్ళు ఒక పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందుత్వవాదులందరూ కూడా కందమాల్ రావాలి, మేము లక్ష్మణానంద స్వామీజీని జ్ఞాపకం చేసుకుంటూ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం, వస్తున్నటువంటి హిందూ సహోదరులందరూ కూడా ఆయుధాలు పట్టుకొని రమ్మని వాళ్ళు పిలుపునిచ్చినట్లుగా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి మిషనరీలు ఎక్కడికెక్కడ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జరగబోయే విధ్వంసం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి క్రైస్తవ సహోదరుల గురించి ప్రార్థించండి అని చెప్పి వారు కన్నీటితో మిగిలినటువంటి క్రైస్తవులకు, మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు వర్తమానాలు పంపుతూ ఉన్నారు. 2008లో ఈ సంఘటన జరిగిన తర్వాత విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కీలక నాయకుడు గౌరీ శంకర్, క్రైస్తవులను మేము వదిలిపెట్టాం, మా స్వామీజీని చంపింది క్రైస్తవులే, ఆశ్రమం మీద దాడి చేసింది క్రైస్తవులే, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులను మేము బ్రతకనివ్వం, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే అనౌన్స్ చేశారు వాళ్ళు. పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు ఇది మావోయిస్టులు చేసిన పని అని. దర్యాప్తులో తేలింది ఇది మావోయిస్టులే చేశారు అని. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనౌన్స్ చేశారు, దీనికి పూర్తి బాధ్యత మేమే వహిస్తున్నాం, జరిగించింది మేమే అని. కానీ నిష్కారణమైనటువంటి ద్వేషం, పగ, అసూయ, ప్రతీకారాలతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒరిస్సాలో క్రైస్తవులను చంపుతూనే ఉన్నారు. ఇక రేపు జరగబోతున్నటువంటి సభ సుమారు 5 నుండి 6 లక్షల మందితో జరగబోతున్నటువంటి సభ. ఆయుధాలు తీసుకొని రమ్మన్నారు. ఎవరిని చంపడానికండి ఆయుధాలు? ఎవరిని నరుకుతారు ఆయుధాలతో?
ఎవరిని పొడుస్తారు ఆయుధాలతో, ఎవరి తలలు నరుకుతారు, ఇంకా ఎన్నిళ్ళు తగలబెట్టాలనుకుంటున్నారు, ఎంతమంది ఆడబిడ్డల్ని ఈ వంకతో పాడు చేయాలనుకుంటున్నారు, ఎంతమంది పసిబిడ్డల ప్రాణాలు తీయాలనుకుంటున్నారో, ఎంతమంది పాస్టర్లను చంపుతారో, ఎంతమంది మిషనరీలను చంపుతారో, ఎన్ని మందిరాలకు నిప్పు పెడతారో, ఎన్ని బైబిల్ గ్రంథాలు తగలబెడతారో, ఎంత పెద్ద ఎత్తున రేపు విధ్వంసం జరగబోతుందో అని ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు భయపడుతున్నారండి. మీకు తెలుసు కదా, గ్రహన్స్టైన్ గారు కారులో ఆయన తన ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కారు డోర్లు మూసేసి కారు మీద పెట్రోల్ పోసి ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి పరిచర్య చేస్తున్నటువంటి ఆ దైవజనుణ్ణి సజీవ దహనం చేశారు రామభక్తులు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళు ఉన్మాదంతో కేకలు పెట్టారట. వీళ్ళు కారులో తగలబడి చనిపోతూ ఉంటే ఆ రాత్రికాల సమయంలో ఎంత మందిని చంపారో లెక్కలేదు. సుమారు 2000 మందిని కాల్చి బూడిద చేశారు అని చెప్తారు. ఉన్మాదం ఎంత భయంకరంగా పెరుగుతుందో చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. ఒకవైపు ఛత్తీస్గఢ్ మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి. ఇళ్లలోనికి వెళ్ళిపోయి బయటికి తీసుకొచ్చి కొడుతున్నారు, చర్చిలోనికి వెళ్ళిపోయి బయటికి తీసుకొచ్చి కొడుతున్నారు. ప్రాణభయంతో తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు, కానీ అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరొక వైపు ఉత్తరప్రదేశ్, ఇంకొక వైపు జార్ఖండ్, మరొక వైపు రాజస్థాన్, అస్సాం, మరొక వైపు మణిపూర్, ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో ఒకసారి మీరు గమనించండి. ఇంత క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంటే క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్ ఏవి కూడా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం నాకు కొంత బాధను కలిగిస్తూ ఉంది. ఇప్పుడు చూడు, నేను గొప్ప, నాకు మాత్రమే తెలుసు బైబిల్ గురించి, నేను చేసేదే అసలైన బోధ, నేను మాత్రమే క్రైస్తవులకు అసలైన నాయకుడిని, నేను మాత్రమే సరైనటువంటి ఉపదేశాలు ఇవ్వగలను, మిగిలిన వాళ్ళందరూ కూడా దొంగలు, మిగిలిన వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు మోసగాడు అంటే నువ్వు మోసగాడు, నువ్వు చేసేది తప్పు అంటే నువ్వు చేసేది తప్పు, నీ మినిస్ట్రీ తప్పంటే నీ మినిస్ట్రీ తప్పు, నీ బోధ తప్పంటే నీ బోధ తప్పు, నువ్వు చెప్పే వాక్యం తప్పంటే నువ్వు చెప్పే వాక్యం తప్పు. దీనికే సరిపోవట్లేదు యూట్యూబ్ ఛానల్స్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు నవ్వుతూ ఉండుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పాస్టర్స్, యూట్యూబ్ పాస్టర్స్ చేస్తున్న వాటిని చూసి. ఒకడి మీద పడి ఒకటి ఏడవడమే, ఒకడి మీద పడి ఒకటి ఏడవడమే. పొద్దున్న లెగిస్తే చాలు, ఆ పాస్టర్ చేసేది తప్పుడు బోధ, నేను చేసేది కరెక్ట్. ఇంకొక పాస్టర్ రెడీ అవుతాడు, లేదంటే వాడు చేసేది తప్పుడు బోధ, నేను చేసేది కరెక్ట్. వీడు దొంగ, వాడు మోసగాడు. ఇదే పనిక 24 గంటలు ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ మీద, ఒక డినామినేషన్ ఇంకో డినామినేషన్ మీద, ఒక పాస్టర్ అనుచరులు ఇంకో పాస్టర్ అనుచరుల మీద గుంపులుగా విడిపోయి, గ్రూపులుగా విడిపోయి, ఒకరి మీద ఒకడు మట్టి, ఒకరి మీద ఒకడు బురద. అసలు అవకాశం లేదు, కానీ పొడుచుకొని చచ్చిపోతారేమో అనిపిస్తుంది నాకు. ఒకరినొకడు నరుక్కొని చచ్చిపోతారేమో ఈ పాస్టర్లో అనిపిస్తా ఉంది నాకు. ఒకడంటే ఒకటికి గిట్టదు, ఒకడంటే ఒకటికి పడదు. ఈర్ష, ద్వేషం, అసూయ, భయంకరమైనటువంటి పగ, ప్రతీకారాలతో రగిలిపోతా ఉన్నటువంటి పాస్టర్లు పరలోకానికి వెళ్తారు వీళ్ళందరూ. ఒకవేళ ఇలాంటి పాస్టర్లు పరలోకానికి వెళ్తే పరలోకంలో వందనాలు చెప్పుకుంటారో ఎదురుపడితే వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు. ఒకవైపు మతోన్మాద సంస్థలు క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడి చేసి చంపుతుంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు, క్రైస్తవులకుండే ఓటు హక్కు తీసేస్తామంటున్నారు, భారతదేశాన్ని హిందుస్థాన్గా అనౌన్స్ చేస్తామంటున్నారు, బహిరంగ సభలు పెట్టి ఆయుధాలు పట్టుకొని రండి అని ఓపెన్ గా పిలుపునిస్తున్నారు, మత మార్పిడి నిరోధక బిల్లులను తీసుకొని వచ్చి యావజ్జీవ కారాగార శిక్షలు విధించే చట్టాలను తీసుకొని వస్తున్నారు, దొరికితే అరెస్ట్ చేస్తున్నారు, టెర్రరిస్టులని, నక్సలైట్లను వేటాడినట్లు క్రైస్తవులను వేటాడుతున్నారు, క్రైస్తవ సేవకులు అనేక మంది బెయిళ్లు రాక జైళ్లలో మగ్గిపోతున్నారు, ఎంతో మంది దైవజనులు సువార్త ప్రకటన కోసం బయటకు వెళితే జరుగుతున్నటువంటి దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, క్రైస్తవులవి మందిరాలను తగలబెడుతున్నారు, బైబిల్ తగలబెట్టి, ఇవేమి పట్టవు. యూట్యూబ్ ఛానల్స్, ఫాలోవర్స్, వ్యూస్, ఎప్పుడు చూసినా ఎవడో ఒకరి మీద బురద జల్లాలంతే, ఎప్పుడు చూసినా ఎవడో ఒకరి మీద బురద వేయాలంతే, ఎవడో ఒకరిని నాశనం చేయాలంతే. నేను బాగుండాలి, నా యూట్యూబ్ ఛానల్ బాగుండాలి, నా వ్యూస్ రావాలి, అందరు నాకే డబ్బులు పంపాలి, అందరు నన్నే లీడర్గా అనుకోవాలి, అందరు నా సంఘానికే రావాలి. ఇది పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల మధ్యన బతుకుతున్నాం. దేశంలో మణిపూర్ రాష్ట్రం తగలబడుతుంటే ఇంతవరకు నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్రానికి రావడం చేతగాలేదు ఆ మగాడికి. ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య జరిగే గొడవలలో ఆ రెండు దేశాల మధ్యన శాంతిని కుదర్చడానికి వెళ్ళాట మన దేశ ప్రధానమంత్రి. ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగురుతానని చెప్పిందంట. సొంత దేశంలో సొంత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గొడవలను ఆపడం చేత కాదు మన ప్రధానమంత్రికి. పొరుగు దేశాలు కొట్టుకుంటున్నాయంట, ఆపడానికి వెళ్ళాడు. సంవత్సర కాలంగా అక్కడ ఇళ్లు తగలబెట్టి, మందిరాలు తగలబెట్టి, ఆడబిడ్డల నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి తలాలు మరి గుమ్మాలకు ఏలాడదీస్తే అక్కడికి వెళ్ళి కనీసం మాట్లాడడం చేత కాలేదు ఈ మగాడికి. పక్క దేశాలలో శాంతి కోసం వెళ్ళాడు, వాళ్ళు కొట్టుకుంటున్నారంట మాట్లాడడానికి. దయచేసి ఎవరి మీద నాకు ఏ కోపం లేదండి, జరుగుతున్నది చూస్తే బాధ అనిపిస్తా ఉంది. యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయాలంటే అసహ్యం అనిపిస్తా ఉంది. యూట్యూబ్ను స్టార్ట్ చేస్తా, ఏ పాస్టర్ ఇంకో పాస్టర్ని తిట్టాడా, ఏ సంఘం ఇంకో సంఘాన్ని తిట్టిందా, ఏ బోధకుడు ఇంకో బోధకుడిని తిట్టారా, ఇవి తప్ప ఏమీ కనపడలేదు అసలు. అరే బాబు, ఇంత భయంకరమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి రానంటే వీటి గురించి మాట్లాడి దిక్కే లేదు అసలు. మీ అందరికీ వందనాలండి.